నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక్కసారి ఎవరైనా సరే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఇల్లు కానీ, స్థిరాస్తి కానీ, పొలాలు కానీ ఎవరికైనా గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని మనంతట మనం క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారు తీర్పు ఇచ్చారు. రాధాకృష్ణ వర్సెస్ పగడాల భారతి అండ్ అనదర్. ఇది ఏపీ హైకోర్టు 15 నవంబర్ 2012 నాడు ఒక తీర్పు ఇచ్చింది. ఆ సెకండ్ అప్పీల్లో ఈ విధంగా తీర్పిస్తే దాన్ని ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పిచ్చింది. 10 జనవరి 1986లో ఒక గిఫ్ట్ డీడ్ కేవీజీ మూర్తి రిజిస్టర్ చేశారు పగడాల భారతి ఫేవర్గా. తర్వాత గిఫ్ట్ డీడ్ అతనే 30 డిసెంబర్ 86 నాడు క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత సదర్ మూర్తి గారు వీల్నామా కూడా రాశారు అన్నయ్య గారి కోడలు ఫేవర్గా. ఈ కేసు ఇది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు అండం ఏంటంటే, ఒక్కసారి గిఫ్ట్ డీడ్ ఇచ్చాక ఇద్దరు కలిసి ఒప్పుకుంటే క్యాన్సిల్ అవుతుంది, కానీ ఇట్లా గిఫ్ట్ ఇచ్చిన అతను క్యాన్సిల్ చేయాలి అంటే కోర్టుకెళ్ళి క్యాన్సిల్ చేయాలి, కానీ తనంతటి తను క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు అని గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం రీసెంట్గా తీర్పు ఇవ్వడం జరిగింది.